తాగుతున్నాడు, బాగా తాగుతున్నాడు వీడైతే. ప్యారలల్ ట్విన్ ఇండియన్ 4. This is what a freaking leader class gets you, bro. లైటా రాంగ్ రూట్లో వచ్చి లైట్ అంటే ఏందిరా? హైవేలో లైట్ వేసుకోకపోతే ఎక్కడ వేసుకోవాలంటారా? ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఆఫ్టర్ లాంగ్ టైం మీరు అందరూ అడుగుతున్నారని చెప్పి GSXR ది నైట్ రైడ్. సో లెట్స్ టేక్ అవుట్ ది GSXR. నేను సిద్ధార్థ్, హేమంత్ అండ్ సౌరభ్ అన్న బయటికి వెళ్తున్నాం. మోస్ట్లీ విల్ బి గోయింగ్ టు హైటెక్స్ ఆఫ్ కోర్స్. అక్కడికి వెళ్ళి అలా చిన్నగా రైడ్ వేసుకుని వద్దాం. సో గైస్, ఆఫ్టర్ మెనీ డేస్ మీరు అందరూ అడుగుతున్నాక GSXR పైన నైట్ రైడ్ అన్న అని చెప్పి ఫైనల్లీ టుడే ఇట్స్ హ్యాపెనింగ్. అలానే ఫ్యూల్ కూడా కొట్టించేసుకుందాం ఈరోజు GSX లో. నేను ఇంట్లో ఇలా జెర్రీ క్యాన్ల నుంచి వేసాను, కానీ ఫస్ట్ టైం కదా కొంచెం ఎక్కువ పంపినట్టున్న ఫ్యూల్ కొంచెం బయటపడ్డది. లేటర్ మంచిగా పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేసింది. ఈజీగా పెట్టడానికి జస్ట్ పేషెన్స్ తోటి పోయాలన్నమాట, తొందరపడకూడదని అర్థమైంది. బట్ లక్కీలీ ఒక 10 ml పడిపోయి ఉంటుంది పెట్రోల్ అంతే. సో నాట్ ఎ బిగ్ ఇష్యూ. అసలు GSX చేపించినప్పటి నుంచి ఈ బండి నాకు ఒక R15 లిటరలీ ఆడుకుంటున్నా. ఇంకా ట్రాక్ మీద తీసుకెళ్ళడం కొంచెం తగ్గించాలి, బికాజ్ నా టైర్లు అరిగిపోతున్నాయి, నా వల్ల అవ్వదు. సో దీన్ని కొంచెం ట్రాక్ మీద తగ్గించేసి వీల్ ఫోకస్ మోర్ ఆన్ రోడ్ ఎక్స్పీరియన్స్. సో నేను, హేమంత్, సిద్ధార్థ్ మిలానోకి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం అనుకున్నాము. చలో బైక్ కూడా తీసి చాలా రోజులు అవుతుందని చెప్పి ఈరోజు తీసిన నేను కూడా ఫైనలీ. యాక్చువల్ సౌరభ్ అన్న కూడా రావాలి, కానీ కొంచెం అన్న ఇంకా ఏజ్ అయిపోయింది, ముసలోడు అయిపోయాడు ఇప్పట్లో, ఇంకా నడపలేడు బండ్లు అన్ని, కాబట్టి సౌరభ్ అన్న రానని చెప్పిండు. సో నేను, సిద్ధార్థ్ అండ్ హేమంత్ కలిసి వీఆర్ గోయింగ్ టు మిలానో. ఫస్ట్ లెట్స్ గో టు మిలానో. అక్కడికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తిని దాని తర్వాత ఎక్కడైనా చిన్నగా అలా నైట్ స్పిన్ వేసేసి ఎవరింటికి కాలే. ఇన్లైన్ 4 స్క్రీమర్ ఏదో GSX నడపంగానే నాలో లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం నా బాడీ కూడా యాక్టివ్ అయిపోతుంది ఇట్లా GSX నడిపేటప్పుడు. ఎందుకంటే ఇది నాకు మోర్ లైక్ ఇట్లా పీస్ఫుల్గా నడపలేను నేను. నేను కూడా దీని ఎనర్జీకి మ్యాచ్ అయ్యే వరకు దీంతో నేను మ్యాచ్ అవ్వలేను. మంచి షార్ట్స్. అసలు నాది GSX తోటి నా ముఖం ఉన్న ఫొటోసే లేవు తెలుసా. లైక్ నా ఫేస్తో ఇట్లా దిగినవి కానీ, అలా హెల్మెట్ వేసుకునేవే ఉన్నాయి. ఎప్పుడైనా ఏదైనా బ్రాండ్ కానీ ఎవరైనా అడిగితే పంపిద్దాం అంటే నా ముఖం ఉండేట్లే, ప్రతి దగ్గర నా హెల్మెటే ఉంటుంది. అసలు దిగాలి ఫోటోలు కూడా కొంచెం మంచివి ఏమైనా నేను ఉండేటట్టు ఎస్పెషల్లీ. అండ్ ఫోటోలు కూడా కొంచెం అప్లోడ్ చేయాలి ఇన్స్టాగ్రామ్లో. వీడియోలు అయిపోతున్నాయి, ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాలి. దిస్ బైక్ ఆల్వేస్ పుట్స్ అ స్మైల్ ఆన్ మై ఫేస్ బ్రో. అసలు థ్రాటిల్ తీయడం కూడా కాదు, నేను చేయి నా థ్రాటిల్ మీద పెడితేనే 100s లో ఉంటాను నేను దీంతో అయితే. ఈరోజు అసలు ప్యాక్ ఏం లేదు, జస్ట్ క్యాజువల్గా రైనాక్స్ FX GT జాకెట్ వేసేసుకొని, ఎయిర్ GT గ్లౌజ్, హెల్మెట్, షూస్ అవి ఇవి అన్నీ వేసుకొని నేను బయలుదేరిపోయినా. ఈ కెమెరా ఎక్విప్మెంట్ ఏం లేదు, జస్ట్ కెమెరా, DJI మైక్ మీద ఒక్కటి పెట్టుకొని తిరుగుతున్నా, అండ్ దట్స్ ఇట్. అక్కడ ఇండికేటర్ వేసుకొని మరి కూర్చున్నాడు. ఏమ్రా రైడింగ్ గేర్ వేసుకోవారా? ఇట్లారా, ఇట్లయితే రైడింగ్ గేర్ వేసుకోరా, మారర్రా మీరు, చూడరా ఇట్లారా. ఇట్లయితే లైటా వాడు రాంగ్ రూట్లో వచ్చి లైట్ అంటాడేంద్రా? హైవేలో లైట్ వేసుకోకపోతే ఎక్కడ వేసుకోవాలంటారా? మ్యాడ్నెస్ రా మనోళ్ళు. పదా నిన్నే ఫాలో అవుతా, నా దగ్గర మ్యాప్ ఇవన్నీ అవ్వదు ఈ బండి పైన. హైలైట్ రాంగ్ రూట్లో వస్తుండు, లైట్ అంట. మొత్తం బాయ్ రూల్స్లో నడుస్తాడేమో. నేను నైస్ బైక్ అన్నాను, లైట్స్ అంటుండు. రే నువ్వు రాంగ్ రూట్లో వచ్చి నీ లైట్స్ అంటావేంద్రా? ఇగో వచ్చిర్రు బాయ్లు ఇంకో ఇద్దరు. అరే ఆడే ఉంది కదరా యూటర్న్, ముంగటే ఉంది కదరా యూటర్న్. పదా ముందుకు వెళ్తే అయిపోతుంది యూటర్న్ లాంగ్. అరే ఏదో కిలోమీటర్ దూరం ముందర పోయి యూటర్న్ అంటే అనుకోవచ్చు, లిటరలీ పక్కకున్న యూటర్న్కి వెళ్ళడానికి బద్దకిస్తారు, ఆపోజిట్లో వస్తారు. ఒప్పుకుంటాను అది హై బీమ్లో ఉండే, కానీ వాళ్ళకి ఎఫెక్ట్ కొట్టదు, రోడ్కి కొడుతుంది. వాడికి ఎందుకు ఎఫెక్ట్ కొట్టిందో తెలియదు రాంగ్ రూట్లో వచ్చేటోడికి. ఆక్సిలైట్స్ కాదు ఏం లేదు, జస్ట్ దీని నార్మల్ హెడ్లైట్ ఇది. అలా ఉంటారు మన జనాలు. సలీంకి లారీ, ఈ లారీ వాళ్ళు ఎందుకు వెనకాల ఇట్లా ఏమేమో రాపించుకుంటారు ఎందుకు అనేది నాకు అర్థం కాదు ఎప్పటికీ. थोड़ा सा स्पेस दो. మైలేజ్ రావాలంటే ఇలా వెళ్ళాలి. నేను ఇంత నడిపినట్టు వెళ్తే దీనిలో ఒక 6-7 ఇస్తుందేమో మైలేజ్. అండ్ పెట్రోల్ ఏమో 150 రూపీస్. సో ఇప్పుడు వెళ్ళి మనం ఫ్యూల్ కూడా తెచ్చుకోవాలి. అది ఫ్యూల్ తెచ్చుకోవడం కాదు, ఫ్యూల్ పోపియాలి. దీనిలో ఇది ఒక పెద్ద కొంచెం
కొంచెం ఇరిటేటింగ్ అయిపోయింది. ఫ్యూల్ అవ్వాలంటే నాకు లెక్క ఎలా ఉంటుందంటే దీనికి ఫ్యూల్ గేజ్ లేదు కాబట్టి ఫుల్ ట్యాంక్ కొట్టించుకొనేసి ట్రిప్ 0 చేస్తా. సో ఐ నో మై బైక్ విల్ గో 200 to 220 కిలోమీటర్స్ మ్యాక్స్ ఫుల్ ట్యాంక్ పైన అని చెప్పేసి ఆ లెక్కలో నేను ఉంటా. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జెర్రీ క్యాన్ నుంచి ఒక 5 లీటర్స్ కొట్టాడు, వేరే ఏదైనా బంకు దొరకంగానే దాన్ని ఫుల్ ట్యాంక్ చేయించుకోడు, మళ్ళీ జెర్రీ క్యాన్ లో కొట్టించుకొని తిప్పాక పోసుకోవడం, ఇదంతా ఏదంటే లెక్క లేకుండా అయిపోయింది. జెర్రీ క్యాన్ ఇంకా సేఫ్టీకి ఉండిపోయింది. ఇప్పుడు ఎక్కడన్నా బండ్ ఆఫ్ అయితే ఆ జెర్రీ క్యాన్ లోనే ఫ్యూల్ తెచ్చుకొని దీనిలో పోయాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ జెర్రీ క్యాన్ లో ఉన్న 5 లీటర్స్ వాడేసిన నేను. సో వీ హ్యావ్ టు సమ్ అదర్ డే వీ హ్యావ్ టు గో గెట్ ద జెర్రీ క్యాన్ ఆల్సో ఫిల్డ్ అగైన్. ఒక 10 లీటర్స్ అయినా కొట్టించుకొని పెట్టుకుంటే ఈసారి. బట్ చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది లిటరలీ బైక్ తీయాలంటే ఊరికే. అండ్ సమ్హౌ ఇది అసలు ఇది ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లే. ఇది కొన్నప్పుడు దీంతో కన్నా నడపలే. ఎక్స్పల్స్ కొన్నా, దీని అంత నడపట్లేదు. ఎక్స్పల్స్ అయితే నడపచ్చు, ఈజీ టు మెయింటైన్, మైలేజ్ ఎక్కువ, ఫ్యూల్ తక్కువ. రివర్స్ ఇప్పుడు దీన్ని ఎక్కువ నడుపుతున్నా, ఎక్స్పల్స్ తక్కువ. అది సూపర్ బైక్, ఇది జనరల్ బైక్ అయిపోయింది. అలా అయింది దీని పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడైతే దీని మొత్తం వర్క్స్ అన్నీ అయిపోయినా ఎంజాయింగ్ దిస్ బైక్ మోర్. సో అప్పటి నుంచి దీన్ని కొంచెం ఎక్కువ తీసేస్తున్నా. ఐ హ్యావ్ టు టేక్ అవుట్ ద ఎక్స్పల్స్ మోర్. ఐ నో యూ గైస్ వాంట్ GSX-R వీడియోస్, కానీ ట్రస్ట్ మీ, ఎక్స్పల్స్ కూడా వీ కెన్ డూ అ లాట్ ఆఫ్ కంటెంట్. GSX ఏంటంటే ఇంకా అది ఇంకా మీరు జస్ట్ దీన్ని చూస్తూ వింటూ ఉంటే కూడా మీకు ఈ బ్లాగ్ ఎక్కేస్తుంది. అలాంటి ఇది ఒక డ్రగ్ లాంటి బైక్ ఇదైతే. అండ్ దీని పవర్ అయితే మాట్లాడక్కర్లే, లిటరలీ 1 throttle అవే వి విల్ లిఫ్ట్ ఆఫ్. ఈడు ఎందుకు ఇంత స్లో వస్తాడో సిద్ధార్థ్ గడ్ ఆడికే తెలియాల. చేస్తున్నాడు, కాల్ చేస్తున్నాడు బాయ్ అంటే. ఇట్స్ గుడ్, వాడు స్లో వస్తున్నాడు, ఇట్స్ ఇట్స్ ఆల్ నైస్. కానీ వాడు ఎంత స్లో వస్తాడంటే ఇరిటేటింగ్ స్లోలో వస్తాడు. మనం కొంచెం అబ్బో దొరికిందిరా స్పేస్ అని థ్రాటిల్ ఇచ్చాం అనుకో, 10 minutes వెయిట్ చేపిస్తాడు, అంత వెనకలికి వెళ్ళిపోతాడు. సో హేమంత్ డ్రాప్, వాడు ఈరోజు టూర్ నుంచి వచ్చిండు. నాకు అదే డౌట్ ఉండే, ఎగ్జైట్మెంట్లో వచ్చేస్తా అన్నాడు అనేసి. ఇప్పుడు ఆల్రెడీ డ్రాప్, నాకు తెలిసి ఇంట్లో దొబ్బుంటారు వాడిని. సో ప్లాన్ ఈస్ ఓన్లీ మీ అండ్ సిద్ధార్థ్ టుడే. విల్ సీ. మీరు చాలా రోజుల తర్వాత నైట్ రైడ్ GSX అయితే చాలా డేస్ తర్వాత తీసిన యాక్చువల్లీ. సో విల్ హ్యావ్ సమ్ ఫన్ విత్ దిస్ బైక్. థ్రాటిల్ ఇద్దామంటే వీడు పక్క నాకు కిలోమీటర్ దూరం వెళ్ళిపోతాడు సింగిల్ థ్రాటిల్ ఇస్తే. వీడు ప్లాన్ సంథింగ్, మిలానోకి వెళ్దాం, వెళ్ళి తొందరగా తినేసాక టైం ఉంటే మేబీ ఇంకెక్కడైనా తిరిగేసి దెన్ విల్ గో హోమ్. లేదు అంటే మిలానో తిన్నాకనే విల్ గో హోమ్. సౌరభన్న క్యాన్సిల్, హేమంత్ క్యాన్సిల్, ఇంకొందరు క్యాన్సిల్. ఏందో ఈరోజు అందరికీ కొంచెం బద్ధకం అవుతున్నట్టుంది. సంక్రాంతి ఫెస్టివల్ లీవ్స్లో ఉన్నట్టున్నారు అందరు. మొత్తానికి వచ్చాడు బాయ్. వీడు బంజారా హిల్స్ మిలానో పోదాం ఐస్ క్రీమ్ అన్నాడు. నేను అన్నా సరే మిలానోకి పోయి తినేసి అటు నుంచి ఉక్కుసాకో లేదా బిగ్ స్టార్ ఎటో అటు వెళ్ళేసొద్దాంరా ఎవడన్నా ఉంటాడేమో అన్న. వీడు నాకు తెలిసి నా కొడుకు వీడు కన్ఫ్యూజ్ అయ్యిండు. వీడు ఎందుకో నాకు డైరెక్ట్ ఉక్కుసాకు తీసుకుపోతున్నాడు అనిపిస్తుంది. వీడు ఐస్ క్రీమ్ ప్లాన్ స్కిప్ చేసేసిండు. నేను చెప్పింది ఒకటి వీడికి అర్థమైంది ఒకటి. ఆగం గాడు చూద్దాం. వీడు జస్ట్ సి వీడు ఎట్లా తీసుకుపోతుండు, ఎటు పోతుండు అని చెప్పేసి. బంజారా హిల్స్కి వీడు ఇంత తిప్పి తీసుకెళ్తే వీడిని ఇప్పుడే ఇక్కడ బండి పెట్రోల్ తీసి తగలబెట్టేస్తా. వీడిని కూడా వాడు ఇంకా మ్యాప్స్ పెట్టుకొని 30 minutes అన్నాడు, ఏదేదో చెప్పిండు. ఉక్కుసాకు అయితే మ్యాప్స్ ఎందుకు పెట్టిండు కూడా నాకు తెలియదు. వీడు ఏం ప్లాన్ చేసిండని. రేర్ మ్యాట్ స్లైడ్ అయింది. దీని పవర్కి ఈ కోల్డ్ వెదర్లో టైర్స్ గ్రిప్ పట్టుకోవడం కూడా కొంచెం కష్టమైపోయింది. మొత్తం రోడ్స్ కోల్డే ఉంటున్నాయి, టైర్స్ కోల్డ్ అయిపోతున్నాయి నడిపేటప్పుడు. ఎందుకంటే మనం ఇప్పుడు వార్మ్ చేసినా కూడా నేను మిడిల్లోనే కదా వార్మ్ చేస్తాను, స్ట్రైట్ లైన్స్లోనే. కార్నర్ వార్మ్ చేయాలంటే వెళ్ళాలి. అలా వెళ్ళినా కూడా మళ్ళీ ఎక్కువ కార్నర్ తీసుకోకపోతే అది మళ్ళీ కోల్డ్ అయిపోతుంది. సో ఎప్పుడైతే నేను టర్న్ చేసి ఇట్లా థ్రాటిల్ ఇస్తున్నాను అని లెఫ్ట్ రైట్కి స్లైడ్ అయిపోతుంది బండి. నాకు డౌట్ లేదు నా కొడుకుకి ఉక్కుసాకే తీసుకుపోతుంది ఫస్ట్. వీడు నిజంగా ఆగం ఉన్నాడు వీడైతే. అసలు వీడి బండి ఎప్పుడైతే వీడు ఫుల్ థ్రాటిల్ ఇస్తాడో వీడు వెనకాల ఉండడం టార్చర్ అయిపోయింది, కొట్టేస్తుంది చోళ్ళని. కానీ కింద కామెంట్ ఆన్ చేయండి. అసలు నాకు ఎందుకో జీటీని కస్టమైజ్ చేసిన అంతా మీరు ఏ బండిని చేయలేదు. వీళ్ళు తెలుసా ఇలా గ్యాంగ్ అంతా జీటీ లేదు, ఇంటర్సెప్టర్ జీటీస్. వీడి ట్యాంక్ ఆడేస్తాడు, వాడి ట్యాంక్ ఈడేసుకుంటాడు. ఒక రోజుకి బైక్ కలర్ చేంజ్ అయిపోతుంది. వీడు ఎగ్జాస్ట్ ఆడేస్తాడు, వాడు ఎగ్జాస్ట్ ఈడేసుకుంటాడు. ఏమేమో చేస్తుంటారు వీళ్ళైతే. వీడు జీటీ హ్యాండిల్ బార్స్ ఆడికి ఎవరికో ఇస్తాడు, వాడు వీడికి ఇంటర్సెప్టర్ హ్యాండిల్ బార్స్ ఇస్తాడు, అది చేంజ్ చేసుకుంటారు. సింగిల్ సీట్ నుంచి డబల్ సీట్ వేసుకుంటే సింగిల్ సీట్ ఎవడు పడితే ఆడు వీళ్ళ గ్యాంగ్ లో మారుస్తూనే ఉంటారు బండ్లు అయితే. వీళ్ళది మొత్తం అసలు ఈ జీటీది ప్లగ్ అండ్ ప్లే బండ్లా ఉన్నాయి. నీకు ఎలా కావాలంటే అలా బిల్డ్ చేసుకునేటట్టు. దట్స్ వన్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ GT 650s. అండ్ వీళ్ళ GT 650 కమ్యూనిటీ కూడా యాక్చువల్లీ చాలా గట్టిగా ఉంది. లైక్ ఇలా వాళ్ళ యాక్సెసరీస్ కానివ్వండి, ఇలా హ్యాండిల్ బార్స్ ఎగ్జాస్ట్ ఇవ్వడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇట్లా ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు కూడా కామ్గా హ్యాపీగా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అంటే కొంచెం అలా చేయను. నాకు ఎవరైనా చిన్న అంటే నాకు బేసిక్గా నాలో ఏముంటుంది అంటే మనవి చూసుకునేంత బాగా పక్కనోడు చూసుకోడు అంటిల్ అండ్ అన్లెస్ మనం వాళ్ళని ట్రస్ట్ చేసేదాకా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నా బండి ఎవ్వరికి ఇవ్వాలని ఆలోచిస్తాను, సౌరభ్ అన్నకు అనుకుని నేను ఆలోచించాను. ఎందుకంటే ఐ నో హిమ్ లైక్ హౌ హీ డ్రైవ్స్. సరే వీళ్ళు కొట్టడం ఎందుకు రాడు బండి, మళ్ళీ దాని ఏమంటారు సస్పెన్షన్ లీక్ అవుతుంది ఎందుకు అంత.
సౌరభ్ అన్న మైండ్ సెట్ అలా ఉంటుంది. సో అది తెలుసు నాకు, ఓవర్ ది ఇయర్స్ ఐ అండర్స్టూడ్. సో అలా వాళ్ళకి ఇవ్వగలుగుతా, కానీ నేను ఎవరు పడితే అలాగే నా బండి ఇవ్వడం అనేది, లేదా ఇప్పుడు నా ఎగ్జాస్ట్ ఒకటికి సేమ్ JSX ఉంది, ఎగ్జాస్ట్ పెట్టుకొని చూస్తా అంటే ఇవ్వడం నేను కొంచెం ప్రిఫర్ చేయ. అట్లా వీడు ఏం చేస్తున్నాడో నాకు నిజంగా అర్థం కావట్లేదు. వీడు ఇప్పుడు లెఫ్ట్ ఇండికేటర్ వేసాడంటే వీడు కుసక్ కాదు, అమ్మ వేసేయండిరా వీడు నాకు ఎందుకో బంజారా హిల్స్ కి పట్టుకోబోతున్నాడు అనిపిస్తుంది నాకు. ఇటు నుంచి తిప్పుతున్నాడు వీడు బంజారా హిల్స్ కి. నైస్ రా కుకట్పల్లి నుంచి బంజారా హిల్స్ తీసుకుపోతున్నాడు, ప్యారడైస్ నుంచి వెళ్ళిపోక ప్రశాంతంగా. ఒకప్పుడు ఈ ఏరియాకి రాత్రిపూట సూపర్ కార్స్ చూడడానికి వస్తుండే. ఇట్లా మోటోటౌన్ ఒకప్పుడు డ్రివెన్ కేఫే ఉంటుండే కదా, సో అక్కడ యూస్ టు హ్యావ్ ఆల్ దిస్ పాష్, ఆల్ ద రెంటల్ కార్స్ అండ్ అలానే సూపర్ బైక్స్ వచ్చేవి, అవి చూడడానికి వస్తుండే. అండ్ టుడే వీఆర్ ఇన్ వన్ ఆఫ్ ద సూపర్ బైక్స్. అండ్ మస్తు అనిపిస్తుంది ఈ రోడ్లో వచ్చినప్పుడు. అలా క్యూ మార్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైనా సూపర్ బైక్ వేసుకొస్తారు, ఇప్పుడు కొంటాం రా, ఒక ఫోటో దిగొచ్చు అని అలా బండి మీద ఎక్కి దిగడం అండ్ ఆల్. అండ్ నౌ వీ ఓన్ వన్ ఆఫ్ దెమ్ అండ్ వీ ఓన్ వన్ ఆఫ్ ది రేరెస్ట్. సో టచ్ వుడ్. నైస్. అవి నిద్రపోగొట్టే రంబుల్ స్టిక్స్ కాదు, బండిని ఎగిరేసి పక్కకు పడేస్తే రంబుల్ స్టిక్స్. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నాకు ఈ ఏరియాస్లో ఇంకొక చిన్న భయం ఏంటంటే, ఈ బైక్ని చూస్తే పక్కన రెచ్చిపోతాడు. లాస్ట్ టైం ఇట్లానే అయ్యింది. ఒక డ్యూకోడ్ వెళ్ళేసి ఒకడిని, వాడు కొంచెం తాగున్నాడు అని కూడా, ట్రాఫిక్లో ఆగున్న దగ్గర కూడా వీలీలు ఎత్తుతున్నాడు వెనకాల ఫ్రెండ్ కూర్చోబెట్టి. అలా ఫ్రెండ్ ఆల్మోస్ట్ పడిపోయేటాడు, కొంచెం ఆగం పెట్టేసిండే. సో వాడు తర్వాత ఏమైంది, ఒక ట్రాన్స్పోర్ట్ లెఫ్ట్ నుంచి వెళ్తున్నాడు వితౌట్ హెల్మెట్ అండ్ ఆల్. స్పీడ్ వాడు నార్మల్గా స్పీడ్ కూడా నార్మల్గానే వెళ్తున్నాడు, కానీ హెల్మెట్ అయితే లేదు. రైట్ సైడ్ ఈ డ్యూకోడ్ ఏం చేసిండు, నా ముందు ఓవర్ యాక్షన్ కూడా అని రైట్ నుంచి లెఫ్ట్ కప్పమని కట్టుకొట్టిండు, వెళ్ళి వాడిని గుద్దేసిండు. మళ్ళీ హైలైట్ అయింది, డ్యూకోడే తాగున్నాడు, వాడు వెనకాల పిలియన్ తోటి ఉన్నాడు, వాడి కింద పడలే, ట్రాన్స్పోర్ట్ కింద పడ్డాడు, అని నెత్తి మొత్తం గీసుకుపోయింది. లక్కీలీ సేఫ్, బట్ ఇట్లా కొంచెం ఫుల్ బ్లడ్ వచ్చి కొంచెం అయింది. ఇంకా అది కూడా అయింది 31st డిసెంబర్, పాపం న్యూ ఇయర్, ఆ రోజు రాత్రే న్యూ ఇయర్. సో నాకు అందుకే ఇలాంటి ఏరియాలో ఈ బైక్ తీసుకొచ్చేవాడు కొంచెం భయం వేస్తుంది. నాట్ బికాస్ వాళ్ళు వచ్చి నన్ను గుద్దుతారు ఒకటి, అది ఆఫ్ కోర్స్ అది కూడా ఉంటుంది, బట్ మెయిన్గా ఏంటంటే రెచ్చిపోయి పక్క నుండి వెళ్ళి గుద్దేస్తారు, వాళ్ళు కింద పడ్డమైనా ఏదైనా కానీ ఇంది అండ్ ఒక ప్రాణం అది. సో జాగ్రత్తగా ఉండండి గైస్. పక్కన ఎవడైనా ఇట్లా స్టంట్లు వేస్తున్నా, వీలీలు కొడుతున్నా కానీ మీరు ఎంత స్లోగా వెళ్తే అంత స్లోగా వెళ్ళండి. ఫాస్ట్ మాత్రం వెళ్ళకండి. మీరు ఎంత ఫాస్ట్ వెళ్ళినా వాడు ఎట్లా ఒకట్లా మీ మీద పుట్టప్ చేయడానికి ట్రై చేస్తాడు, ఆ గ్యాప్లో ఒకరిని లేపేస్తాడు. ఆ లైట్ తీసుకొని మీరు స్లో అయిపోండి, వాడు స్లో అయిపోతాడు. అంతేగాని మీరు లేని పని పెట్టుకోకండి నన్ను అడుగుతే. అందుకే నేను ఎగ్జాస్ట్ కూడా లౌడ్ ఎగ్జాస్ట్ ప్రిఫర్ చేయాలి. లౌడ్ ఎగ్జాస్ట్ ఉందంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ రేగ్ వస్తుంది, దూరం నుంచి వినిపిస్తుంది. పీస్ఫుల్గా సైలెంట్ ఎగ్జాస్ట్ మనకి వినిపిస్తే చాలు. పక్కన బండి ఇప్పుడు సిద్ధార్థకి వినిపిస్తుంది, అరే బ్యూటిఫుల్ సౌండ్ అంటాడు, అయిపోయింది అంతే చాలు. అక్కడ ముందు ఎక్కడో వెళ్ళే కారుడిని ఆడ ఎట్లా చూడలేడు బొక్క, నాకు ఎందుకు, దానికోసం నేను భరించాలి ఇక్కడ ఫుల్ లౌడ్నెస్. నాకు జన్మకు అర్థం కాదు ఆస్టిన్ రేసింగ్ కానీ లేదా SC ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎగ్జాస్ట్ ఎట్లా పెట్టుకొని వింటారా బాబు అని చెప్పేసి. టూ లౌడ్. ఇవి పీస్ఫుల్. ఇంకా రేస్ ఫిట్లు ఇవన్నీ అసలు తట్టుకోలేరు. మీరు చెప్తున్నా కదా, మీరు బండి నడిపేటప్పుడు మీకు చెవులో నుంచి రక్తం వచ్చేంత వరకు లౌడ్ అయితే. ఏదో ఒక రోజు మనం కూడా ఇట్లా GT కొనుక్కొని అన్నీ చేయించుకోవాలి మనకు నచ్చినట్టు, ఏమంటారు, లైక్ అన్ని పీకేసి లైక్ డిఫరెంట్ యూనిక్ స్టైల్లో మనకు నచ్చేటట్టు ఏమైనా చెప్పాలంటే. యాక్చువల్లీ GT వాజ్ మై డ్రీమ్ బైక్. నేను అప్పట్లో కాలేజ్ డేస్లో అడిగాను, కానీ టూ ఎక్స్పెన్సివ్తో పాటు 650cc యాజ్ ఎ ఫస్ట్ బైక్ మా ఇంట్లో అసలు బిగ్ నో ఉండే. లేదంటే నేను 1000% GT. నేను మొన్ననే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను, ఇగో వీడికి ఏమైంది చూపిస్తాను, ఇవరా నేను బ్యాక్ దెన్ GTది ఫొటోస్ పెట్టుకున్నా, నాకు ఏ కలర్ కావాలో అని చెప్పేసి. అప్పట్లో GTలు కానీ డ్యూక్ 390 చూస్తే ఇంకా నాకు మైండ్ ఇట్లా వావ్, అదే నాకు సూపర్ బైక్, అదే నా లెవెల్కి ఇంకా హైయెస్ట్ CC. బట్ అప్పుడు బాధపడినా కానీ నౌ ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐ హ్యావ్ మై జిక్సర్ బేబీ. ఓ కరాఫా ఇక్కడ ఉందా? ఎప్పుడైనా ఇట్లా మార్నింగ్ చూస్తే ఇట్లా కరాఫావే స్టోరీస్ వస్తూ ఉంటాయి, BMW అవి ఇవి. ఏమైందిరా ఇక్కడ ఉందా ఇది? ఓకే ఇక్కడే ఉన్నట్టుంది, ఇక్కడే ప్యాక్ చేసి పెడతారు BMWs అన్ని. ఓ ఇదా మిలానో? నేను ఎప్పుడు యాక్చువల్లీ తినలేదు, చాలా రోజులు అనుకున్నా తినాలని, కానీ నాకు ఏరియాలో ఇక్కడ దాకా రావడం అనేది చిరాకు. పార్కింగ్ ఫుల్, బైక్స్కి కూడా ఉన్నప్పుడు ఎడ పెడదాం రా. BMW బాయ్, ఇంత ఘోరమైన పార్కింగ్ అది. ఇదర్సే వైసా, ఇదర్సే ఏ గాడితో నే గుస్తా, ఇంపాసిబుల్. ఏమో ఇంతమంది జనాలు ఉన్నారా? అరే ఇది తీస్తాడంటరా, ఏమైందిరా? అరే ఎట్లా వెళ్తుంది రా బాబు? అరే దీని టర్నింగ్ రేడియస్కి ఇది జన్మకి దిగేటట్టు లేదు ఇది. అవునా, అక్కడ ఉంది కదా, ఇస్తే బడా బడా జాతా పర్ ఏ నహీ జాతా. మిలానోలో అయితే తినేసాం. జనరల్గా సైనిక్పూరిలో ఇలాటో అని ఒకటి వచ్చింది, జెలాటో ప్లేస్. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్. నాకు చాలా నస్తుంది అక్కడ. అఫాగాటో అనేసి ఒకటి ఉంటుంది, కాఫీ విత్ ఐస్ క్రీమ్. ఐ లవ్ ఇట్. మిలానో కూడా సేమ్ అలాంటిదే. ఏమో నాకు స్పెసిఫిక్గా మిలానోతో కంపేర్ చేసుకుంటే ఇలాటో బెటర్ అనిపించింది. అండ్ వీ హ్యావ్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ దేర్. లాస్ట్ టైం తనని కలిసినప్పుడు కూడా తీసుకెళ్ళాలి GSX. ఎప్పుడైనా తన దగ్గరికి సైనిక్పూరికి అట్లా వెళ్ళినప్పుడు తనని లైక్ ఐ థాట్ ఆఫ్ లైక్ కాలింగ్ హిమ్ అండ్ షోయింగ్ ద బైక్. ఈజ్ ఆల్సో లైక్ ఫుల్ బైక్ ఎంతూజియాస్ట్ అనమాట.
వీడు నా వెనకాల ఉన్నాడు అని మర్చిపోతాను నేను. వీడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. ఉన్నారా వచ్చిండ్లే. ఒకప్పుడు ఈ ప్లేసెస్ అంతా ఇట్లా ఫ్రెండ్స్ తోటి కార్లో వచ్చేవాళ్ళం కలిసి, అందరం కలిసి పెట్రోల్కి డబ్బులు పూలింగ్ చేసుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎలక్ట్రిక్ అయినప్పటి నుంచి గోలలేదు, కానీ ముందైతే ఇట్లా ఫ్యూల్కి అందరం వేసుకొని రావడం టైప్స్. అసలు ఆ రోజులు అబ్బా ఏం అసలు అయితే ప్రశాంతంగా ఉండే, నో టెన్షన్స్, నథింగ్, జస్ట్ తిరగడం, కాలేజ్కి వెళ్ళడం, చదువుకోవడం, వాళ్ళే. ఒకప్పుడు సౌరభన్నతో ఇదే ఇట్లా వస్తున్నాం మేము, కేపీహెచ్పి కాకుండా మొత్తం ఇలా తిరిగి వస్తుండే. ఇప్పుడు అంత జోష్ లేదు. రే వీడా అది ఎందుకు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350లా అవుతుంది అని. సో రైట్ నౌ వీఆర్ గోయింగ్ టు ఒకసారి అయినో అక్కడికి వెళ్ళి కొద్దిసేపు చిల్లేదాం. ఫ్రెండ్స్ ఎవరైనా వస్తారా కనుక్కుందాం, మెసేజ్ పెట్టి. ఎవరు రావట్లేడంటే నేను సిద్ధార్థ కొద్దిసేపు ఉండి అక్కడే ఫ్యూల్ అప్ అయిపోయి ఇంకా బయలుదేరిపోతాం. హైదరాబాద్లో నాకు బెస్ట్ వ్యూ అనిపించేది ఇక్కడ నుంచే, లైక్ లుకింగ్ అట్ ఆల్ దోస్ బిల్డింగ్స్. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేవరెట్ మాల్ ఈజ్ ఇన్ ఆర్బిట్. నేను చిన్నప్పటి నుంచి వెళ్ళే మాల్ అది. సో అది చాలా కనెక్టెడ్ మాల్ నాకు. అంటే ఇట్లా మా ఫ్యామిలీ తోటి సండే అవ్వగానే వీ యూస్ టు గో టు ఇన్ ఆర్బిట్ మాల్ ఫర్ షూర్. సండే అంటేనే ఇంకా అది స్పెసిఫిక్గా ఆ మాల్ వెళ్ళడం. జస్ట్ లుక్ ఎట్ దిస్ వ్యూ బ్రో. ఈ ఏరియాలో రాగానే ఇక్కడ నుంచి చూసేటప్పుడు మస్తు అనిపిస్తుంది. లైక్ హైదరాబాద్ ఈజ్ సో డెవలప్డ్ టైప్స్. డిఎల్ఎఫ్ నుంచి చాలా మంది షిఫ్ట్ అయిపోతున్నట్టున్నారు. ఒకప్పుడు ఈ ఏరియాని చేసినంత చిల్లర పనులు ఎవరు ఎక్కడ చేస్తుంటారు ఈ ఏరియాలో. సాటర్డే, సండే, ఫ్రైడే ఈ మూడిట్లో ఏ డే వచ్చినా ఇక్కడ వీలీలు, స్టాపీలు, పోలీసులు, లాఠీలు, మొత్తం ఏమొచ్చింది చెప్పరా ఆన్ అయిపోయింది. ఇవన్నీ పిల్లలు చిన్నప్పుడు చేసేటోళ్ళం. ఇవన్నీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ బైక్స్ పైన ట్రై చేసి లేదు ఆఫ్ చేయని. ఇదేమో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పాష్ అపార్ట్మెంట్స్ ఇన్ హైదరాబాద్. ఎవడో ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఫైర్ వర్క్ తీసుకెళ్ళి అపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళు అందరి ఇంట్లో మీద వేస్తాడు. ఎవడో సైగ్గాడు అదేదో కంప్లైంట్ ఏదో పెద్ద లొల్లైందంట. అది దివాళీ రాగానే ఏదో ఎక్కుతుంది కొందరికి, దానిలో కూడా ఫైర్ వర్క్స్ అవడేస్తాడు రా. కానీ లైక్ అది మళ్ళీ ఇంకోటి ఇట్స్ టూ డేంజరస్. లైక్ ఒక ఇంట్లో ఫైర్ చేయడం, పీపుల్ ఆర్ లైక్ మ్యాడ్. ఏమైందిరా ఎవరిది? ఎందుకు ఈ i20 మీద BMW స్టిక్కర్లు ఉన్నాయి? వాట్ ఈస్ హ్యాపెనింగ్? సో గైస్ ఆల్రెడీ ఇంట్లో 5 లీటర్స్ దీంట్లో పోసా నా దగ్గర ఉన్న ఫ్యూల్లో నుంచి. ఆ 5 లీటర్స్తో పాటు ఇప్పుడు ఇంకొక 658 రూపీస్ ఏమో పడ్డది. 4 లీటర్స్ 4.5 లీటర్స్ ఏమో తాగుతున్నాడు, బాగా తాగుతున్నాడు వీడైతే. కానీ 100 కొట్టినప్పటి నుంచి అయితే బైక్లో నాకు చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. లైక్ థ్రాటల్ రెస్పాన్స్ అవనివ్వండి, సౌండ్, లైక్ ద వే ఇట్స్ రన్నింగ్, ఇట్స్ వర్త్ గెటింగ్ 100. ఓకే కొద్దిగా ఎక్స్ట్రా అవుతుంది మనీ, కానీ వర్త్ ఇట్ ఉంది కాబట్టి చాలు. అరే నన్ను పోనీ ప్లీజ్. థ్యాంక్ యూ బ్రో. వెళ్ళాలి ఐకియాలో నాకు మీట్ బాల్స్ చాలా ఇష్టం. మీట్ బాల్స్ అండ్ చీజ్ కేక్ ఎప్పుడైనా వెళ్ళి తినేసి రావాలి ఒకసారి ఊరికే. అండ్ ఐకియాలో సెల్లార్లో చాలా మంది వీడియోస్ తీసుకుంటారు రీల్స్కి. అసలు నాకు క్రేజీ మ్యాడ్ అనిపిస్తుంది అసలు. ఎప్పుడైనా GSX తీసుకుపోయి మంచి షూట్ లా చేయాలి అక్కడ. ఫేస్ ఆఫర్ అరే ప్యారలల్ ట్విన్ ఇన్లైన్ 4 బట్ GT is one of the best sounding parallel twins till date. చాలా బాగుంటుంది బేస్ అంతా. బాబా ఏంది ట్రాఫిక్ ఏంది? సంక్రాంతి అని చెప్పేసి అసలు ట్రాఫిక్ ఉండదు అనుకుంటే ఇక్కడ ఏందబ్బా ఇంత ట్రాఫిక్ ఉంది. అసలు ఈ బైక్ పైన వీలు కొట్టి కూడా చాలా రోజులు అయిపోయింది. బట్ ఐ డోంట్ వాంట్ డూ ఇట్. ఎప్పుడైనా మంచి స్ట్రీట్ షోర్స్ కామ్ రోజు ఇప్పుడు, ఎందుకంటే టైర్ ఈ కోల్డ్ వెదర్లో గ్రిప్ అంత మ్యాడ్ గ్రిప్ లేదు. సో ఐ వాంట్ పుష్. ఏందో ఈ రైడ్ అంత సాటిస్ఫైయింగ్గా లేదు. నైట్ రైడ్ ఏదో వచ్చి పెట్రోల్ కొట్టించుకొని తెప్పించుకోవడం లానే ఉంది. నాకు తెలిసి ఇంకొక 2000 లేదంటే అంతే, ఇంకా మోస్ట్లీ ఇంకొక 2000 కిలోమీటర్స్లో మనకి 2 బిగ్ థింగ్స్ అవ్వబోతుంది. ఒకటి వచ్చేసి దీని ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి, దాంతోపాటు దీని ఇంజిన్ ఆయిల్ బేసిక్గా దీని సర్వీస్ టైం కూడా వచ్చేసింది. సో వీ హ్యావ్ టు గెట్ ఆల్ ఆఫ్ దట్ డన్. ముందే ఇలాంటి బైక్స్లో అసలు మెయిన్ ఏంటంటే యూ హ్యావ్ టు కొంచెం బడ్జెట్ సైడ్కి పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు బ్రేక్ ప్యాడ్స్కి పక్కకు పెట్టుకుని ఉంచి దెన్ సర్వీస్కి పక్కన పెట్టుకుని ఉంచితే ఇలా సడన్గా హై బ్రో ఇట్స్ టైమ్ ఫర్ షాపింగ్ అన్నప్పుడు కొంచెం పైసలు మిగులుతాయి. లేదంటే ఇంకా ఒక్కొక్కటి చేయించుకుంటూ ఉన్నది కూడా పోతుంది. సో ఇఫ్ యూర్ బయింగ్ ఏ సూపర్ బైక్ బెటర్ టు హ్యావ్ సమ్ మనీ అసైడ్ దీనికంటూ సపరేట్గా. సడన్గా ఏమైనా వచ్చినా కానీ, ఏమైనా చేయించాల్సింది వచ్చినా కానీ అలాంటి టైంలో ఇలా ఉంటే
ఇట్స్ గుడ్ ఫర్ యూ. లేదంటే మీరు తర్వాత చాలా సఫర్ అవుతారు. ఇంకా దీని పార్ట్స్ కూడా ఇంకొక 15 daysలో ఈ లెఫ్ట్ గ్రిప్, హ్యాండిల్ బార్ వెయిట్స్ ఇవన్నీ వచ్చేది ఉంది. అవన్నీ రాగానే అవన్నీ వేసేస్తే కూడా పని అయిపోతుంది. అండ్ దీన్ని రేర్ ఫేరింగ్ కూడా ఇంకా సెట్ చేయాలి, అది కూడా చేయించేసుకుందాం ఒకటేసారి. టుడే ఐ విల్ షో యూ రియల్ కష్టాలు. వాడికి కాల్లో చెప్పా, బాలనగర్ ఫ్లైఓవర్ ఎక్కేసారా, ఎక్కిన తర్వాత నేను ఫస్ట్ గేర్లో ఫుల్ థ్రాటల్లో వచ్చేసి నీ పక్కన స్లో డౌన్ అవుతా, దాని తర్వాత నా ఫ్లేమ్స్, బైక్ నుంచి వచ్చే ఫ్లేమ్స్ రికార్డ్ చేయరా అని చెప్పి. కానీ మధ్యలో ఎన్నో ఆటంకులు, ఏది పడితే అది వస్తూనే ఉంటాయి. జస్ట్ చూడండి మీరే. దీన్ని ఏ మోడ్లో పెడదాం సో దట్ విల్ గెట్ ది బెస్ట్ ఫ్లేమ్స్ పాసిబుల్. ఏ మోడ్ ఇస్ ది ఫాస్టెస్ట్తో పాటు ది బెస్ట్ ట్యూన్ ఉన్న మోడ్ ఫర్ దిస్ బైక్. అసలు దీనిలో మోడ్స్ అయితే కామెడీ అబ్బా. ఫాస్ట్, మీడియం ఇలా అయినా ఇచ్చున్నా అయిపో. ఏబీసీ, సీరియస్లీ ఏబీసీ. సుజుకి వాళ్ళ ఆర్ఎండి వేరే దానిలో వేసుకుందాం, దీనిలో కూడా చేస్తాడు థాట్ ప్రాసెస్ అని చెప్పేసి ఏబీసీ అని పెట్టేశాడు సీదా. బ్రిడ్జ్ పైన చూసారా ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. ఈరోజు రీల్ తీసుకుందాం రాబాయ్, ఫ్లేమ్స్ రికార్డ్ చేసుకుందాం అన్నప్పుడు బ్రిడ్జ్ ఈస్ ఫుల్. ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కాదు. ఓరా రే, నువ్వు ఆ స్పీడ్లో పోతా, నేను ఫస్ట్ గేర్లో 170 వస్తుందిరా. ఫ్లేమ్స్ వద్దురా, ఇంకా స్పీడ్ వెళ్ళి, ఇంకా ముందుకు వెళ్ళిపో. నా బండి 160లో వెళ్ళడు అంటే 1 పైన. బట్ ఐ డోంట్ వాంట్ డూ ఇట్. వీళ్ళకి కొట్టద్దు ఈరోజు అన్న, కొట్టేసా. కెమెరా ఆన్ అయితే చాలు, మనలో ఉన్న విశ్వరూపాలన్నీ బయటకు వస్తాయి. వచ్చినా కిల్లర్ వచ్చినట్టు ఇంకా రెచ్చిపోదాం పదా. రీల్స్ రేపు అంతా అదే. వైజాగ్ తీసిండు బాయ్, మాట్లాడుతుండేమో అనుకునేసి నేను తీసిన. స్ట్రైట్ వెళ్ళిపోతాడు వీడు. అసలు వీడిది మైండ్ థాట్ ప్రాసెస్ ఏం నడుస్తుందో ఏందో వీడి బ్రెయిన్ లోపల 24/7. వాయిస్ బిఫోర్ ఎండింగ్ ద బ్లాగ్ ఐ జస్ట్ వాంట్ లైక్ దాన్ని అలా ఏ మోడ్లో పెట్టి అలా థ్రాటిల్ ఇద్దామని. హోప్ఫుల్లీ జనాలు రాకుండా ఉంటే చాలు. ఈ రోడ్ నాకు తెలుసు కాబట్టి ఒక్క రోడ్ నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. This is what a freaking leader class gets you, bro. ఓకే, కామ్ డౌన్. సో మీకు ఈ బ్లాగ్ కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, అంత కంటెంట్ రాకపోయింది ఎందుకంటే జనాలు లేరు, ఏం లేదు ఈరోజు, అంత వైబ్ లేదు. బట్ యూ గైస్ వేర్ ఆస్కింగ్ అని చెప్పి తీసుకొని బైక్ కంటెంట్ చేశా. కింద కామెంట్ డౌన్ చేయండి బ్లాగ్ ఎలా అనిపించింది అని చెప్పేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.